బేసికల్లీ మీరందరూ చాలామంది ఫస్ట్ టైమర్స్, ఇప్పుడే కాంపిటేటివ్ ఫీల్డ్ అనే జర్నీలోకి వస్తున్నారు. యూనో ఇందులోకి వచ్చినప్పుడు నేను వచ్చా 2018లో కాంపిటేటివ్ ఫీల్డ్. నా ఫస్ట్ సక్సెస్ 2025. అంటే నేను యూపీఎస్సీ ఇచ్చా 4 అటెంప్ట్స్. అంటే ఇచ్చాను. ఫస్ట్ 2 అటెంప్ట్స్ వరకు బాగానే ఉంటుందండి. దాని తర్వాత రాకపోయేసరికి యూపీఎస్సీ తెలిసిందే మేము అందరికీ, ఇట్స్ వెరీ అన్సర్టైన్. బట్ పేరెంట్స్ వాళ్ళని ఎంత ఎంకరేజ్ చేసినా మనకే ఒకలా ఉంటుంది. అంటే ఎక్కువ కాలం అయ్యే కొద్ది ఏంటి మనం సాఫ్ట్వేర్ వదిలేసాం, IIITలో చదివాం, NITలో చదివాం, సాఫ్ట్వేర్ వదిలేసి ప్యాకేజ్ వదిలేసి ఓన్లీ గవర్నమెంట్ జాబ్ కొట్టాలని కసితో వచ్చి నీకు టైం అయ్యే కొద్ది కొంచెం బెంగ వస్తూ ఉంటుంది మనకి. బట్ ఆ ఓకే ఇప్పుడు అది యూపీఎస్సీ వేరు, అది అన్సర్టైన్ కాబట్టి. కానీ నేను ఒక బ్యాకప్, యూపీఎస్సీ రాకపోతే ఏంటి, వాట్ ద నెక్స్ట్ బెస్ట్ ఆఫ్టర్ యూపీఎస్సీ యాజ్ ఎంట్రీ లెవెల్ ఆఫీసర్. యూపీఎస్సీ ఓకే మీరు డైరెక్ట్ ఐఆర్ఎస్ అవుతారు, ఐపీఎస్ అవుతారు, అది రాకపోతే అది అన్సర్టైన్ అని అందరికీ తెలుసు కదా. కానీ బ్యాకప్ ఆప్షన్ ప్రతి ఒక్కరికి ఉండాలి. అది ఎస్ఎస్సి సీజీఎల్ అనేది నా దృష్టిలో నాకు కనిపించిన నా వల్ల అయింది ఎస్ఎస్సి అని అనుకున్నాను. సో అందుకే 4 అటెంప్ట్స్ అయిన తర్వాత నేను లైఫ్లో క్రాస్ రోడ్స్లోకి వచ్చి పడ్డా. ఇది కాదు మామూలుగా లైఫ్లో ఏంటి ముందుకెళ్ళాలా, 6 అటెంప్ట్స్ ఉన్నాయి, ఇంకా 2 ఇచ్చేయాలా, లేదు బ్యాకప్ ఎత్తుకోవాలా. ఇంకా 4 అటెంప్ట్ తర్వాత కూడా బ్యాకప్ ఎత్తుకోకపోతే నా అంత ఫులిష్ ఎవరు ఉంటారని నాకు అనిపించింది. అప్పుడు సీజీఎల్లో కూడా ఏం చేయాలి, ఎలా చేయాలి, 2022లోనే రిజల్ట్ వచ్చింది. ప్రిలిమ్స్ నాకు అవ్వలేదు. అప్పుడు క్లాస్మేట్ దగ్గరికి వచ్చానండి. ఉమా సార్ మ్యాథ్స్ మెయిన్ అంటే నా మ్యాథ్స్ బేసిక్స్ నాకు వచ్చి, కానీ సీజీఎల్కి సంబంధించింది ఎలా చదవాలి, మనకి సీజీఎల్ పర్స్పెక్టివ్లోనే చదవాలి కదా. క్యాట్ సమ్మలు చేయకూడదు, మనం ఏటీ సమ్మలు చేయకూడదు తీసి. సీజీఎల్ వైఫైలోనే మనం ఆడుకోవాలి. కానీ ఎలా, మెథడ్స్ ఏంటి, మనకి బెస్ట్ మెథడ్లో సాల్వ్ చేసినప్పుడే నువ్వు అందరికన్నా ఒక ఎడ్జ్ తీసుకోవాలండి. 90% అందరూ రాస్తారు. బట్ ఆ ఎడ్జ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే ర్యాంక్ కొడతారు ఏ ఎగ్జామ్ అయినా. ఈవెన్ యూపీఎస్సీ మెయిన్స్ ఆన్సర్లో కూడా మెయిన్స్ అందరూ రాస్తారు, కానీ కొన్ని పాయింట్స్ ఉంటాయి. అది ఎవరికి ఒక మార్క్, ఒక క్వశ్చన్కి 1 మార్క్ యాడ్ అయినా ఇట్ విల్ యాడ్ అప్ టు 20 మార్క్స్. ఇట్ విల్ యాడ్, నువ్వు 0 కన్నా హీరోకి అదే డిఫరెన్స్. సో మీరు ఎస్ఎస్సి సీజీఎల్ నేను చాలా మందిలో 90% ఆఫ్ మందిలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే మ్యాథ్స్ కవర్ చేసే సిలబస్, రీజనింగ్ అసలు మనం సంబంధం లేదు, అది కామన్. ఇంగ్లీష్ మీడియం కాదు పర్లేదు, జిఎస్ ఒకటి కష్టపడాలి అనే వ్యూలో ఉంటాం. బట్ నేనేమంటానంటే మనకి 10,000 పోస్టులు వస్తాయండి, అందులో గ్రూప్ సి తీసేయండి. ఎందుకంటే గ్రూప్ సి ఉన్నా మళ్ళీ రాయాలి. నో వన్ విల్ సాటిస్ఫై విత్ గ్రూప్ సి పోస్ట్. లెవెల్ 7 ఆఫ్ ఇన్స్పెక్టర్ కొట్టినప్పుడు మనకి బరువు దిగుతుంది కొంచెం భుజాల మీద. అమ్మయ్య ఇప్పుడు కొంచెం లైఫ్లో ఒక స్టెబిలిటీకి వచ్చాం, దాని తర్వాత ఇంకా పైన ఏమన్నా కొట్టాలంటే కొడదాం. కానీ ఇది ఉంటుంది. ఇప్పుడు నాకు వచ్చింది 2020లో పోస్ట్ అసిస్టెంట్ వచ్చింది. బట్ నేను 2 months చేశానండి, మళ్ళీ మానేశాను. బికాజ్ ఇందులో నేను ఉండలేను, ఉన్న టైం సరిపోవట్లేదు. మరి ఎలా కొట్టాలి ప్రివెంటివ్ ఆఫీసర్, లేకపోతే నా మెయిన్ జాబ్ టైమే కదా. దీన్ని ఎస్ఎస్సిని ఒక రన్నింగ్ రేస్లా చూసుకోండి మీరు. ఎస్ఎస్సి చాలామంది అంటే కాంపీట్ అవుతుంటారు కదా, రిపీటర్స్ అంటారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు. రన్నింగ్ రేస్ ఎందుకంటానంటే మనం యాజ్ ఎ స్టార్టర్గా పరిగెడుతున్నాం. ఈ ఫీల్డ్లో ఆల్రెడీ మనకన్నా నైపుణ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఆల్రెడీ ర్యాంక్ కొట్టిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకి స్ట్రాటజీ తెలుసు, కాన్సెప్ట్స్ తెలుసు, అన్నీ తెలిసి కొట్టిన వాళ్ళు ఉన్నారు. మనం వాళ్ళతో కొడుతున్నాం. రన్నింగ్ రేస్లో నాకన్నా ముందు దాటాలంటే ఏం చేయాలండి, నేను గట్టిగా పరిగెట్టాలి కదా. ఆడికన్నా గట్టిగా పరిగెడితేనే నేను ఆడిని దాడతా రేస్లో. మామూలుగా నేను నా పేజ్లో నా ఇష్టం, నా పేజ్ అనేది అనుకుంటే నువ్వు అక్కడే ఉంటావు, అందరూ ముందుకు వెళ్ళిపోతారు, మనకు తెలీదు. ఇది ఒక ట్రాప్లో పడిపోతాం. అంటే నువ్వు 100% ఎఫర్ట్ హానెస్ట్గా, అంటే నేనేమంటున్నాను హానెస్ట్ అంటే ఏంటి చెప్పనండి. సార్ అడుగుతా ఎలా ప్రిపేర్ అవుతున్నావు వర్షం అంటే సూపర్ సార్ అంటాను. మా డాడీ అడిగారు అనుకో, డాడీ నువ్వేం బాధపడకు నేను చెత్తకొడేస్తున్నా అంటాను. కానీ అర్థంలో నాకు తెలుసండి నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను. అంటే నేను 100% ఇస్తున్నానా, లేకపోతే కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి ఒక 4-5 గంటలు అంటే మీరు చాలామంది జాబ్ చేయట్లేదు కాబట్టి చెప్తున్నా, యూ కెన్ ఈజీలీ స్టడీ 8 hours అబోవ్ చదవచ్చు. మీరు జాబ్ చేస్తున్న వాళ్ళకి అవకాశం లేకపోవచ్చు, 4 hours కుదురుతుంది కొంతమంది. నేను చేశాను 2 months చేశాను కాబట్టి నా వల్ల కాలేదండి. అంటే
అవుతుంది, కానీ నాకు సరిపోదు. ఐ వాంట్ టు మేక్ షూర్ ఐ విల్ క్రాక్ ఇట్. నేనేదో ఎఫర్ట్ ఇస్తా, హాఫ్ హార్టెడ్ అటెంప్ట్ అనేది అటెంప్ట్ కాదండి నా దృష్టిలో. వస్తుంది, కానీ నేనేమంటానంటే ఇప్పుడు నేను చెప్పేవన్నీ ర్యాంకర్స్ అందరూ కొంతమంది చేయరు, కానీ అయినా ర్యాంక్ వస్తుంది. కానీ నేనేమంటానంటే ఇఫ్ యూ వాంట్ టు అష్టదిగ్బంధనం అంటారు ఎస్ఎస్సిని, అన్ని రకాలుగా గట్టిగా మూసారనుకోండి అసలు బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండదు ర్యాంక్. అది మీరు ప్రిపేర్ అవ్వాలి, అది మీరు కమిట్మెంట్ మీరు ఇచ్చుకోవాలి. నేను చెప్తేనే ఎవ్వరు అసలు నో వన్ క్యాన్ చేంజ్ యూ. నేను ఈ అటెంప్ట్ నాకు డూ ఆర్ డై అని తీసుకున్నాను. నేను ఇంకా అంటే డూ ఆర్ డై, ఇంకా ఉంటే ఉంటా, లేకపోతే ఇది కొట్టాల్సింది. ఇంకా నాకు ఆప్షన్ కూడా లేదు, నేను పెట్టుకోలే. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదిలేసా. అందరూ పిచ్చోళ్ళ చూసారు నన్ను ఆఫీస్లో. ఏంటి నీకు రెసిగ్నేషన్ లెటర్ సార్ అంటే, ఏ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతున్నావు అమ్మ అన్నారు. ఏం లేస్తున్నా, ఏం జాయిన్ అవ్వట్లేదు అన్నాను. ఎవరన్నా వచ్చాక కదా వదిలేస్తాడు, నువ్వు ఎందుకు వదిలేసావు అంటున్నారు. నేను ఒకటే అనుకున్నానండి, నేను ఇందాక రేస్ కాన్సెప్టే. నేను పైన కొట్టాలంటే నేను ఇంకా నేను మోసం చేసుకోదలుచుకోవాలా. 100% ఇచ్చా. మా మమ్మీకి కూడా చెప్పాను, అమ్మ ఈసారి నాకు ర్యాంక్ 1000 బిలో రావాల్సిందే, దానికి నేను ఏదైనా చేస్తా. మా మమ్మీ వాళ్ళకి డౌట్ వచ్చిందండి, వీడేంటి ఇలా చదువుతున్నాడు, యూపీఎస్సీ కూడా ఇలా చదువుకుంటాడా లేదా, ర్యాంక్ రాలేదు యాక్చువల్గా. సో మీరేమంటారంటే, నేనేమంటానంటే యూ కమిట్ టు యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మోసం చేసుకోకండి. ఇక్కడ అశోక్ నగర్లో వచ్చారు, హాస్టల్ ఇబ్బందులు ఉంటాయి, అన్ని ఇబ్బందులు ఉంటాయి. నేను ఇక్కడ ఉండేవాను కాబట్టి ఆ ఇబ్బందులు అన్నీ మీ డిసిషనే కదా వచ్చి ఈ ఫీల్డ్లో రావాలని. ఆ ఇబ్బందులకు భయపడితే ఇంకెందుకు? మీ కంఫర్ట్ జోన్లో మీరు ఇంట్లో కూడా చదువుకోవచ్చు కావాలంటే, కానీ యూ డిసైడెడ్ ఏ ఇబ్బంది కూడా కాదు, మనకు మెయిన్ గోల్ కొట్టాలి అని ఉండాలి. ఫస్ట్ అంటే కొట్టచ్చండి. ఇప్పుడు గ్రూప్ సి వస్తే ఏంటో తెలుసా అండి కాన్సెప్ట్. అంటే మీకు ఏదో ఒక పోస్ట్ వస్తే ఏంటంటే ఎస్ఎస్సి ట్రాప్లో పడతాం మనం. అది పెద్ద ట్రాప్. ఒక అటెంప్ట్ గ్రూప్ సి వస్తుంది, జాయిన్ వదిలేయగలమంటే వదలలేము. జాబ్ వచ్చింది కదా గవర్నమెంట్, జాయిన్ అవ్వాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది, జాబ్ చేస్తాం, సంపేత్తం ఉంటాడు గ్రూప్ సి కదా. సో తర్వాత అంటే నిజంగా ఉంటుంది కదా సార్ గ్రూప్ సికి. అంటే వర్క్ అంటే పొద్దున్న నుంచి ఉంటుంది. మీరు 9 hours వర్క్ చేసి 10 hours వర్క్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎఫెక్టివ్గా ఎన్ని గంటలు చదవగలరు? 4 hours మ్యాక్సిమం. 4 hours ఏంటి, మీరు ఇంకా బీభత్సమైన మోటివేషన్లో ఉంటే సో చదవగలరు. ఆ 4 hoursలో మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్కి వస్తుందా అంటే వీ డోంట్ గ్యారంటీ ఇట్. అందుకే చాలామంది రిపీటర్స్ ఆ లూప్లో పడి నాకు తెలిసిన లాస్ట్ ఇయర్ 2023 ఎగ్జామినర్లో కొట్టిన వాళ్ళు కూడా ఈసారి ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేని వాళ్ళు ఉన్నారు, ఈసారి గ్రూప్ సి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే చెప్పలేము. సో మేము ఏదో ఈ అటెంప్ట్ ఏదో తీసుకున్నాను. మీరు ఒక ఫస్ట్ అటెంప్టే సీరియస్ తీసుకోండి. ఎందుకు అన్ని అటెంప్ట్స్? ఒక అటెంప్టే నిందాక చెప్పినట్టు ఎస్ఎస్సి అంటే చిన్న పాములా కనపడుతుంది, కానీ పెద్ద కర్రతో కొట్టాలండి. చచ్చిపోవాల్సింది అంతే, ఇంకా ఇంకేం ఉండదు. ఓకే, మీరు అంటే లైట్ హార్టెడ్గా తీసుకుంటే ఏంటంటే అటెంప్ట్స్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి, మీకు డ్రీమ్ పోస్ట్ రాదు. వస్తుంది అంటే కొంచెం టాలెంట్ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ ఎఫర్ట్ ఇచ్చినా ఏదో పోస్ట్ లాగేయగలరు. కానీ మళ్ళీ చెప్తున్నాం కదా, మళ్ళీ ఇవ్వాలి. కొంతమంది లొకేషన్ రాదు, మళ్ళీ ఇవ్వాలి. అవన్నీ ఎందుకు? మనం కొట్టేది ఏదో ఫస్ట్ అటెంప్ట్లోనే బలంగా కొడదాం. అలా కొట్టాలంటే మోటివేషన్ గట్టిగా ఉండాలండి మనకి. అంటే సెల్ఫ్ మోటివేషన్ ఇస్ ద బిగ్గెస్ట్. మీరు చెప్తున్నాం కదా, అద్దంలో చూసుకుని నేను ఎంతకన్నా నేను చదవలేను అనిపించాలి మీకు. నాకు నిజంగా అనిపించింది సార్. నేను యూపీఎస్సీ కూడా అనిపించలేదండి, ప్రామిస్గా హానెస్ట్గా. అందరి ముందు మా మమ్మీ వాళ్ళు చూసిన ఏం పర్లేదు, కానీ యూపీఎస్సీ చదివినప్పుడు కూడా నేను ఇంకా చాలా వేస్ట్ చేశానేమో టైం. ఢిల్లీలో చలి రకరకాలుగా ఉంటాయి కదా అక్కడ. సో నాకు 100% ఇవ్వలేదేమో అనిపించింది. బట్ దిస్ అటెంప్ట్ నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, నా వల్ల ఎంతనైతే అంత ఇచ్చానండి. ఇంక అటెంప్ట్ రాకపోతే నాకు ఒకటే అనిపించాలి, ఇంకేం చేయాలి నేను అనిపించాలి అంతే. సో అలా మీరు అందరూ ఇవ్వండి, ఎవరికన్నా వస్తుంది. అలా ఇస్తే ఇది ఎస్ఎస్సి సీజీలో కష్టపడినోడు ఖచ్చితంగా వస్తుందండి. పుట్టుకతోనే మనకి ఇంటెలిజెన్స్ ఉండాలి అనేది అవసరం లేదు. ఎస్ఎస్సికి చదవాలి అంటే ఎలా చదవాలని మాట్లాడదాం ఒక 2 minutes. సో ఫస్ట్ ప్లానింగ్ అండి. నేను మీరు అంటే ఒక డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నా, నేను ఇప్పుడు చెప్పేవి ఫాలో అవ్వాలని రూల్ లేదు. అంటే అందరూ అలా ఫాలో అవ్వకపోయినా ర్యాంక్ కొడతారు, అది మీరు నోట్ చేసుకోండి. కానీ నేనేంటంటే నా వ్యూ నాది ఏంటంటే 100% కొట్టి తీరాలి, షూర్ షాట్గా ఉండాలి అంటే ఏం చేయాలో చెప్తా. ఓకే, అంటే దానికి ఒకటే అండి, ఎస్ఎస్సి పేపర్ లెవెల్ బట్టి మనం ప్రిపరేషన్ ఉండకూడదు. ఎస్ఎస్సి పరిధిలోనే ఉండాలి తప్ప, వాడు లాస్ట్ 2 years నుంచి ఈజీగా ఇచ్చేస్తున్నాడు కదా, మనం మార్క్స్తో లాగేద్దాం,
రివర్స్ ప్రిపరేషన్ చేస్తాను నేను మ్యాథ్స్ అంటే నాకైతే పర్సనల్గా కరెక్ట్ అనిపించలేదండి. ఎందుకంటే మీరు టైర్ 2 ఎగ్జామ్ ఒక 50 మార్కులు రాస్తే చాలా ఎక్కువ. ఫోన్ 40 వేసుకోండి, 40 మార్క్స్ రాస్తారు. ఒక్కొక్క మ్యాథ్స్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, 15 చాప్టర్లు ఉంటాయి కదా మనకు సిలబస్. అంటే ఆన్ యావరేజ్ ఒక్కొక్క చాప్టర్కి 2 క్వశ్చన్లు ఇస్తున్నాడని, అంతే కదా. సో 40 మార్క్స్లో మనకి ఈ చాప్టర్ నుంచి కవర్ అయ్యే క్వశ్చన్స్ 80, యావరేజ్గా చెప్తున్నా ఒక ఏదో. సో 80లో కూడా మార్క్స్లో అందరూ ఏం చేస్తారండి, రిపీటెడ్ క్వశ్చన్సే కదా, 60% రిపీటెడ్ క్వశ్చన్స్ చేస్తారు కదా. ఇప్పుడు టైమ్ అండ్ డిస్టెన్స్ ఉందండి, ఏ పాయింట్ బి 2 ఎలా వస్తాయి, ఎప్పుడు కలుస్తారు, అదే క్వశ్చన్ 100 సార్లు ఇస్తారండి మార్కులో. మరి 80 మీరు అసలు చేస్తుంది 80 క్వశ్చన్లు మార్కులో, అందులో అన్ని రిపీటెడ్ ఈజీ ఫార్ములా బేస్డ్ అయితే మీరు ఎస్ఎస్సి మొత్తం సిలబస్ ఎలా కవర్ చేసినట్టు? ప్రిపరేషన్ అంటే అది కాదు కదా. ప్రిపరేషన్ అంటే ఏంటి? ఎస్ఎస్సి వాడు సిహెచ్ఎస్ఎల్ ఇచ్చినా, సీజీఎల్ ఇచ్చినా, ఎంటీఎస్ ఇచ్చినా, సిపిఓ ఇచ్చినా, ఏ ఎగ్జామ్ అన్నా ఎస్ఎస్సి బోర్డు కండక్ట్ చేసి దాంట్లో ఉన్న బెస్ట్ క్వశ్చన్స్ ఇన్ బెస్ట్ మెథడ్ మీకు తెలిసిన రోజు అది ప్రిపరేషన్ జరిగినట్టు. మీరు మార్క్స్ రాస్తే ప్రిపరేషన్ జరిగినట్టు కాదు. మార్క్స్ టైం మేనేజ్మెంట్ కోసం మార్క్స్. మీరు టైం అంటే కష్టమైన క్వశ్చన్ ఇస్తే నేను కాళ్ళు వణికిపోకూడదు, వదిలేయడం రావాలి. కొన్నిసార్లు పట్టుకోవడం వదిలేయడం రావాలి. అది మాకు, అందుకు మాకు సబ్జెక్ట్ నేర్చేసుకుంటారని మాకు కాదు అని నా అభిప్రాయం. చాలామందికి మరి మార్క్స్ రాసి కూడా ర్యాంకులు వచ్చిన వాళ్ళు నేను చూశాను. అందుకని నేను అది ఇదే కరెక్ట్ పద్ధతి అని నేను చెప్పలేను. ఓకే, సో అదే అండి, అంటే టైం మేనేజ్మెంటు 2023లో కొంచెం క్వాలిటీ పేపర్ ఇచ్చారండి. అప్పుడు వదలడం రాలేదు చాలామందికి, నాకు కూడా. పట్టుకుని కూర్చున్న ఈగోకి వెళ్ళా, ఏంటిది నాకు రావట్లేదు ఏంటి, ఈజీయే కదా. ఈజీయే, నీకు రాకపోతే వదిలేయి, అదే మార్క్స్ ప్రాక్టీస్ చేయాల్సింది అదే. అర్థమైందా? అది టైం వేస్ట్ చేయడం వల్ల లాస్ట్లో 3 ఈజీ క్వశ్చన్లు నేను చేయలేకపోయానే, 12 మార్కులు వచ్చేవే. సో అదండి, మార్కుని ఎప్పుడు అలా చూడండి. 100, 1000, 200 మార్కులు రాయాల్సిన అవసరం లేదు. చాలామంది నేను మా ఫ్రెండ్స్ని కూడా చూశాను. అంటే మన కంఫర్ట్ జోన్ అండి మార్క్స్ రాసేసుకోవడం. అంటే ఒక మార్క్ ఒకటే రాయడం కంఫర్ట్ జోన్. అంటే ఒక్కొక్క క్వశ్చన్ రాసి గుడ్ క్వశ్చన్స్ బుక్లో రాసుకుని నేను అంటే మ్యాథ్స్ ఎలా చేశానంటే అండి, ఎస్ఎస్సి వాడు పెట్టిన అన్నిటిలో నేను సాల్వ్ చేసేవాడిని, రఫ్ నోట్స్లో నీట్గా చేసుకునేవాడిని. కష్టమైన క్వశ్చన్ వచ్చినప్పుడు గుడ్ క్వశ్చన్స్ బుక్ అని 3 బుక్లు అయినాయండి నాకు. గుడ్ క్వశ్చన్స్ బుక్, ఒక చాప్టర్ నెంబర్ సిస్టమ్ గుడ్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా చూస్తున్నాను వీడియో, ఒక చాప్టర్ మొత్తం కవర్ చేసుకుంటున్నా, అందులో ఫస్ట్ 10 క్వశ్చన్స్ ఈజీగానే ఉన్నాయి, అది రఫ్లో చేసేస్తా, అయిపోయింది. 11th క్వశ్చన్ చాలా పెద్ద క్వశ్చన్ ఉంది, క్వాలిటీ క్వశ్చన్ ఉంది. దీన్ని నేను అక్కడ చేసేసి వదిలేస్తే మర్చిపోతాను కదా. అది క్వశ్చన్ ఇస్తే నువ్వు బెస్ట్ మెథడ్లో చేయాలి కదా ఎగ్జామ్లో. నీ ప్రిపరేషన్ ఏంటి, ఎగ్జామ్లో నువ్వు రిప్లికేట్ చేసేదే కదా ప్రిపరేషన్ అంటే. సో ఆ క్వశ్చన్ తీసుకుని 1 అని పెట్టి నేను క్వశ్చన్ రాసి బెస్ట్ మెథడ్లో రాసుకుని ఉన్నాను. అలా 3 నోట్స్లు అయినాయి నాకు, ఓన్లీ గుడ్ క్వశ్చన్స్. అంటే ఏంటి దాని అర్థం? అంటే పినాకిల్ తీసుకుని 100 క్వశ్చన్ చేస్తే ఓకే, కానీ అందులో మీరు ఎన్ని ఈజీ చేస్తున్నారు, ఎన్ని ఫార్ములా బేస్డ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు మర్చిపోయింది PRT/100 ఉంది కదా ఫార్ములా. అది మీరు 1000 క్వశ్చన్లు చేసినా ఒకటే, 3 క్వశ్చన్లు చేసినా ఒకటే, జస్ట్ క్యాలిక్యులేషన్ కోసం అంతే. నేను పినాకిల్ తీసి 100, 200 చేస్తాను రోజు అంటే ఆ 200లో P = అదే I = PRT ఎన్ని చేశారు, స్పీడ్ = డిస్టెన్స్ బై టైం ఎన్ని చేశారు. అలా కాదు, బెస్ట్ క్వశ్చన్లు ఎదుక్కోండి మీరు. ఎక్కడ అంటే క్వాలిటీ క్వశ్చన్స్ ఇన్ బెస్ట్ మెథడ్ కావాలండి మనకి. అప్పుడు ఇట్ విల్ గివ్ యూ ఎడ్జ్ ఇన్ ఎగ్జామ్. అంతే. కొంతమంది అంటే అలా ప్రిపేర్ అవునోడికి పెద్ద క్వశ్చన్ చూసేటప్పటికి గలగల ఆడద్ది, మీకు ఆడదు మీరు రాసుకుంటే. అంటే ఎస్ఎస్సి వాడు పరిధి దాటేసి వెళ్ళిపోడండి. అంటే ఎక్కడో సడన్గా వచ్చి ఐఐటి సమ్ ఇచ్చేయడం, లేకపోతే క్యాట్ సమ్లు ఇచ్చేయడం చేయడు. వాడిచ్చిన దాంట్లోనే ఇస్తాడు. మీరు ఎప్పుడు కొత్తగా అనిపించదు. అంటే మీకు కష్టమైన క్వశ్చన్ వచ్చినా ఇదేంటారు బాబు ఎక్కడ చూడలేదు అనిపించదు. అలా చూపించింది అలా ఎక్కడైనా 1-2 అనిపిస్తే అందరికీ కష్టం, అది దట్ ఈజ్ నథింగ్ టు బాదర్. సో మ్యాథ్స్ని అయితే అలా చేశానండి. కానీ సార్ ఏంటంటే ఎప్పుడు నేను 10ంటికి మెసేజ్ చేసినా రిప్లై ఇచ్చేవాళ్ళు సార్ నాకు ఈ క్వశ్చన్ డౌట్ ఉంది అంటే వెంటనే సొల్యూషన్ పెట్టేవాళ్ళు, లేకపోతే కాల్ చేసి మాట్లాడేవారు. దట్ నేను అంటే 2022 ఎండింగ్లో తీసుకున్నాను, కానీ నేను అంత ఎక్స్పెక్ట్ చేయలే. అంటే ఓకే కోచింగ్ తీసుకున్నంత సేపు ఉంటారేమో, తర్వాత అంత ఇంట్రెస్ట్గా ఎందుకు వాళ్ళు ఇవ్వాలనిపించేది. నేను సార్ చూసి ఆశ్చర్యం వేసేది. నేను మొన్న క్వశ్చన్స్ కూడా మీకు సార్కి సరే క్వశ్చన్ నాకు ఇది ఎలా అనిపించింది వెంటనే రిప్లై, ఎంత బిజీగా ఉన్న ఇస్తారు సార్. సో నాకు చాలా థ్యాంక్ యూ సార్ దానికైతే. అండ్ ఎప్పుడు నాకు సార్ గురించి ఇంకో ఎక్స్పీరియన్స్ ఉందండి. 2023లో అది కూడా నా సీరియస్ అటెంప్టే, కానీ ఇంత కాదు కొంచెం.
అయితే అందులో నాకు కొన్నిసార్లు మన చేతిలో ఉండవండి, మన చేతిలో ఉన్న లేని వాటి గురించి మనకు కంగారు పడద్దు. ఈజీగా ఇచ్చేస్తున్నాడు వ్యాపారం, నీకెందుకు, నువ్వు కొట్టు, దానిలోనే కొట్టు. అయితే మన నార్మలైజేషన్ జరిగిపోద్ది అంటే అది నీ చేతిలో లేదు కదా, మన చేతిలో లేదు. కంట్రోల్ ద కంట్రోలబుల్స్, ఇందాక మన ధోని చెప్పినట్టు కంట్రోల్ ద కంట్రోలబుల్. నువ్వు ఎందుకు కూల్గా ఉంటావంటే ఆయన అదే అంటాడు, నా చేతిలో ఏది ఉందో చేస్తే మిగతా నాకెందుకు, కానీ త్రికరణ శుద్ధితో చేస్తాడు, అంతే కదా. హానెస్ట్గా చేసినప్పుడు మీరు భయపడక్కల్లా. సో 2023లో ఏంటంటే కొన్నిసార్లు జరుగుతాయండి, అంటే మౌస్ సరిగ్గా క్లిక్ అవ్వక అన్మార్క్లు అయిపోవడం ఆన్సర్స్, అది కూడా చెక్ చేసుకోవాలి. అంటే నేను ఎందుకు అలా చెప్తున్నానంటే దట్ మైన్యూట్ డీటెయిల్స్ మ్యాటర్, అది ఎవరు చెప్పరు. మీరు మాక్ రాసినప్పుడు కూడా నేను ఉంటే పెట్టినా లేదా చెక్ చేసుకోండి ఒకసారి, 1 సెకండ్ పడుతుంది దానికి. అది క్లిక్ అంటే మీకు కంఫర్టబుల్గా ఉండదండి. ఇక్కడ మౌస్ ల్యాప్టాప్లో పెట్టినట్టు మౌస్ కొంచెం హార్డ్గా ఉంటాయి, 2 సార్లు క్లిక్ అయితే కానీ కొన్ని అవ్వవు. అలాగే నాకు 3 క్వశ్చన్లు, ఇట్ కాస్టెడ్ మీ 3 క్వశ్చన్స్, ఇట్ కాస్ట్ మీ 1 ఇయర్. అండి, ఆ చిన్న మిస్టేక్ చాలు 1 ఇయర్. సో దట్ మైన్యూట్ డీటెయిల్స్ కూడా మీరు కేర్ తీసుకోవాలని నేను చెప్తున్నా. అంటే నాకు రేడియస్ అడిగా, డైమెన్షన్ అడిగాడు, ఒకసారి ఒక్క నిమిషం అలాంటి వాటికి పోతే ఎలా ఉంటుందండి మనకి మనసు, మనం అనిపిస్తాం సిల్లీ మిస్టేక్స్ జరుగుతాయి, నువ్వు కాన్సన్ట్రేషన్గా లేవు కాబట్టి జరుగుతున్నాయి. అదేది అందరికీ జరుగుతాయి, అవి సిల్లీ మిస్టేక్స్ అనేవి ఉండవు. మిస్టేక్స్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎవరికన్నా సిల్లీ మిస్టేక్సే. ఇప్పుడు నేను ఏదో ఎక్స్క్యూజ్ తీసుకోండి నాకు సిల్లీ మిస్టేక్స్ జరిగినాయి అని, అందరికీ జరుగుతాయి సిల్లీ మిస్టేక్స్. కానీ నీ కాన్సన్ట్రేషన్ కూడా పెంచుకొని మైన్యూట్ డీటెయిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు వీ కెన్ అవాయిడ్. అది కూడా నేను 100% ఏదో సిల్లీ మిస్టేక్స్ జరగని ప్రాక్టికల్ లేకుండా మాట్లాడను. సిల్లీ మిస్టేక్స్ ఎంత తగ్గించుకుంటే మనకు ఛాన్సెస్ అన్నీ పెరుగుతాయి. 335 అండి లీస్ట్ కట్ ఆఫ్, 348 ప్రివెంటివ్ ఆఫీసర్ కట్ ఆఫ్. అంటే 3 క్వశ్చన్లు ఉన్నాయి మధ్యలో తేడా. నువ్వు లెవెల్ 7, లెవెల్ 4 మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాయాలి. సో నెక్స్ట్ ఇయర్ రాయడం అనేది అంత కరెక్ట్ కాదండి, చాలా కష్టం. నేను నిజంగా చెప్తున్నా అలిసిపోయాను. నిజంగా చెప్పాలంటే ఫిజికల్లీ ఐఎమ్ కొంచెం బరువు ఎక్కువైనాయి భుజాలు, చదివి. ఇప్పుడు నాకు కొంచెం రిలీఫ్గా ఉంది. అయినా అందుకే చెప్తున్నా, మీరు ఇప్పుడే వచ్చారు కాబట్టి అన్ని అటెంప్ట్స్ తీసుకోవద్దండి, అస్సలు సమస్య లేదు. టైం వేస్ట్ చేసుకోవద్దు మిమ్మల్ని. ఎందుకు మీరు చేసేది ఎఫెక్టివ్గా చేస్తే అయిపోద్ది, దానికి ఎందుకు అంత లాగడం మనం, అవునా కదా. సో అదే మెయిన్ అదండి, మనం అంటే కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి. కాన్సన్ట్రేషన్ లేదంటే మెడిటేషన్ చేయండి, అది కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే మనం ఓవర్ టెన్షన్లో ఉంటాం కదా, అది కూడా కొంచెం హెల్ప్ ఏమో. ఒక 10 minutes మెడిటేషన్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు కదా. సో మ్యాథ్స్కి అంతేనండి, నేనేం చెప్తానంటే మ్యాథ్స్కి బెస్ట్ క్వశ్చన్స్ ఇన్ బెస్ట్ మెథడ్స్ మీకు తెలియాల్సిందే. అది సార్ని అడగండి, ఎక్కడన్నా అది సార్ ఎలాగో చెప్తారు, బెస్ట్ మెథడ్లో అని చెప్తారు, బెస్ట్ క్వశ్చన్స్ అన్నీ చెప్తున్నారు. కానీ అవి రాసుకోండి. మీరు ఈజీ క్వశ్చన్స్ మర్చిపోయినా వదిలేసినా పర్లేదు, అది అలా ఎనీ డే యూ విల్ డూ ఇన్ ఎగ్జామ్. కష్టమైన క్వశ్చన్ వస్తే కంగారు పడిపోతారు. ఎందుకు కష్టమైన క్వశ్చన్స్ ఫోకస్ చేయమని తెలుసా, పేపర్లో 25 క్వశ్చన్స్ ఈజీగానే ఇస్తాడండి, 3-4 క్వశ్చన్లే ఒకవేళ నొక్కాలనుకుంటే ట్రిక్కీగా ఇచ్చేది. ఓకే, ఆ 25 క్వశ్చన్స్ అందరూ చేస్తారు, అందరూ 310 వరకు వస్తారు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ అంటే 310 అనేది ఇమ్మెటీరియల్, ఒక స్కోర్ వరకు, ఒక పీక్ పాయింట్ వరకు అందరూ వచ్చేస్తారు. ఆ 5 డిఫికల్ట్ క్వశ్చన్స్లో కనీసం 3-4 చేసిన వాడికి ర్యాంక్ వచ్చేస్తుంది. అందులో 1 చేసిన వాడికి కొంచెం తక్కువ వస్తుంది, అందులో ఏమీ చేయలేని వాడికి అలాగే పీక్ పాయింట్లో అలా లూప్లో పడిపోతూ ఉంటాం. అర్థమైందా? అంటే ఈ అడ్రస్ చేయాలి మనం, ఈ పాయింట్స్ అడ్రస్ చేస్తే మనకు సొల్యూషన్ రావాలి కదా, మనం కొట్టాలి కదా ఎగ్జాము. ప్రిపేర్ అయిపోతున్నాం అనుకుని అలా వెళ్ళిపోతూ ఉంటాయి తెలియకుండా, ఇట్ విల్ టేక్ మోర్ టైం. ఎప్పుడో ఒకసారి రియలైజ్ అవుతారు, అది కాదు ముందే. ఇప్పుడే మీరు అందరూ ఫ్రెషర్స్ ఇప్పుడే వచ్చారు కాబట్టి మీకు చెప్తున్నా. సెకండ్ రీజనింగ్ కూడా అండి, రీజనింగ్ ఓన్లీ మార్క్స్తో చేయొచ్చు. కానీ నేనేమంటానంటే మార్క్స్తో చేయండి, కానీ మార్క్స్లో వచ్చిన బెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీజనింగ్లో లిస్ట్ రాసుకోండి, టాపిక్స్, ఎనాలజీ, మిస్సింగ్ ఫిగర్స్, సిరీస్, ఇవి కొంచెం నొక్కచ్చు. అంటే దట్ లాజిక్ తట్టడానికి టైం పడుతుంది ఆడు ఒకవేళ డిఫికల్ట్ ఇస్తే. సో ఈ చాప్టర్స్ వరకు మీరు ప్రీవైక్యూస్ చేయండి, మార్క్స్ చేయండి. అందులో +2 +4 చేస్తే మీరు ఏ రోజైనా చేస్తారు ఆ సిరీస్ ఇస్తే. కానీ క్యూబ్ చేసి స్క్వేర్ యాడ్ చేసేసి ఏదో తీసేసి రకరకాలు చేస్తుంటాడు అప్పుడప్పుడు. సో అలా చేసినప్పుడు మనకు తట్టవు కదా. సో అలాంటి మీరు మార్క్స్ ఒక 6 months మార్క్స్ రాసి లేకపోతే పీవైక్యూస్ చేసినప్పుడు కనీసం ఒక 40-50 ఇంపార్టెంట్ మోడల్స్ మీకు వస్తాయి రాసుకుంటే. మీరు చూస్తారు క్యూబ్ బాగుందని మర్చిపోతారు కదా. సో రీజనింగ్ కూడా గుడ్ మోడల్స్ బుక్ పెట్టుకొని మీరు ఎక్కడ చూసినా, అది పీవైక్యూస్లో చూసినా, మార్క్స్లో చూసినా, సార్ చెప్పినా, అమర్నాథ్ సార్ చెప్పినా, ఎవరు చెప్పినా
అదే ఈ లాజిక్ భలే ఉంది, ఈ లాజిక్ నాకు వస్తే నేను ఇది నాకు తట్టితే నేను ఎగ్జామ్లో ఫెచ్ అవుతానని మీరు ఎక్కడైతే ఫీల్ అవుతారో అది రాసుకోండి. సో దట్ మీకు రివిజన్ టైంలో యూజ్ అవుతాయండి ఇవి. ఇప్పుడు మీరు అయిపోద్ది సిలబస్, మళ్ళీ కూర్చొని మొత్తం క్వశ్చన్స్ అన్ని చేస్తారా పెనాకిల్ బుక్ తీసుకుని? చేయలేం కదా. 1000 ఉంటాయి, 2000 ఉంటాయి, ఎలా చేస్తాం అన్నీ ఆవిరైపోతాయి యాక్చువల్ గాల్లో. సో మీరు ఆ బుక్లో రాసుకుంటే అవే చదవచ్చు మీరు. మళ్ళీ స్లాంగ్ తేడా ఉందా? ఓకే. సో మీరు ఆ బుక్లో రాసుకుంటే ఏదో రీజనింగ్ కానీ మ్యాథ్స్ కానీ ఒకసారి సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ అవే చదువుకోవచ్చు. అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే నేను ఈ మ్యాథ్స్ క్వశ్చన్ చదివితే నేను ఏ మ్యాథ్స్ క్వశ్చన్ అయినా చేయగలననే నమ్మకం నాకు వస్తుంది. అంటే డిఫికల్ట్ క్వశ్చన్స్ నేను కొట్టి ఫింగర్ ప్రింట్స్ మీద ఉన్నప్పుడు ఈజీ క్వశ్చన్స్ ఇంకా ఈజీ, అంతే కదా. సో అది నా కాన్సెప్ట్ ప్రిపరేషన్లో. సెకండ్, ఇంగ్లీష్ ఏం చెప్పాలండి, ఇంగ్లీష్ మామూలుగా మీరు అంటే 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ ఈజ్ నాట్ ఏ, అది సొల్యూషన్ కాదు, అది రివిజన్. అంటే అది మినిమం నెసెసిటీ, అది చదివితే సరిపోద్దని నేను చెప్పను. ఒక గ్రామర్ బుక్, ఏదన్నా గ్రామర్ బుక్ తీసుకోండి, నౌన్ ప్రొనౌన్ అని ఒక చాప్టర్ వైజ్ ఉంటాయి, అన్ని రూల్స్ మల్టిపుల్ టైమ్స్ చదువుకోండి, ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి. సో అంటే నౌన్ ఒకసారి చదివి మళ్ళీ ప్రొనౌన్, మళ్ళీ ఒక వారం 2 తర్వాత మళ్ళీ ఒకసారి నౌన్ తిరగేసుకోవడం, ఇవి చేయాలండి. 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ అందరూ చదివేస్తున్నారు, నేను అదే చదివేస్తాను అంటే మరి నీకు ఎడ్జ్ ఎలా వస్తుంది? నీకు ఏదైనా డిఫికల్ట్, మనం అంతా డిఫికల్ట్ ఏదన్నా అందరూ చేయలేని క్వశ్చన్ మనం చేస్తామనే తపనలోనే మనం ప్రిపేర్ అవ్వాలండి. 90% అయిపోతుంది కదండి, అందరికీ అయిపోద్ది అండి 90%, మీకు తెలియదు అంతే. అంటే అందరికీ అవ్వక్కల, నేను చెప్తున్నా కదా 14,000 10,000 ఉన్నాయి పోస్టులు. గ్రూప్ బి పోస్టులు 4,000 ఉంటాయి ఎవ్రీ ఇయర్ మినిమం. 4,000లో అండర్ రిజర్వ్ కేటగిరీ 2,000 ఉంటాయి. 2,000లో నీకు కావాల్సిన పోస్టు, నీకు కావాల్సిన లొకేషన్ కావాలంటే నీకు ఎన్ని వందలు ఉంటాయి. అంటే 10,000 అనేది 10,000 పోస్టులు, ఎన్ని పోస్టులు ఇచ్చానో మీటింగ్లు పెట్టేస్తుంటారు చాయ్ దుకాణాల దగ్గర. అది అసలు వేస్ట్ అండి. మీకు ర్యాంక్ కావాలి, 100,000 లోపు ర్యాంక్ కావాలి, లేకపోతే 2,000 లోపు ర్యాంక్ రావాలి. అదే మీకు ఆడు 1000 ఇస్తే ఏంటి, 2,000 ఇస్తే ఏంటి, 30,000 పోస్టులు ఇస్తే ఏంటి. మీకు గ్రూప్ బి లెవెల్ 7 నీకు టార్గెటెడ్ పోస్ట్, టార్గెటెడ్ లొకేషన్లు ఎన్ని ఉంటాయి, అది ప్రతి ఇయర్ అవే అన్నీ ఉంటాయి. నీకు 10,000 ఇస్తే, 12,000 ఇస్తే, 30,000 ఇస్తే గ్రూప్ సి పోస్టులు పెంచుతారు తప్ప ఆల్మోస్ట్ ఒక అదే రేంజ్లో ఉంటాయి పోస్టులు ఎప్పుడు గ్రూప్ బి పోస్టులు. సో ఇమ్మెటీరియల్ ఆఫ్ హౌ మెనీ పోస్ట్, ఇమ్మెటీరియల్ ఆఫ్ ఏదన్నా మనం ర్యాంక్ కొట్టాలని ప్రిపేర్ అవ్వాలండి. జాబ్ కొట్టాలని కాదు, ర్యాంక్ కొట్టాలండి. ఓకే, జాబ్ కొట్టాలంటే వస్తుంది అలా ప్రిపేర్ అయితే. ర్యాంక్ కొట్టాలంటే మాత్రం ఇట్ విల్ టేక్ ఎఫర్ట్స్. అది మాత్రం ఎస్ఎస్సీలో ఉంది, అది అర్థం కాదు. అంటే బయట వాళ్ళకి ఏంటంటే మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, జిఎస్ఏ కదా పెద్ద సిలబస్ ఏమైనా వచ్చేసి హాఫ్ హార్టెడ్గా ప్రిపేర్ అయితే సేమ్ రిపీట్, అంతా రిపీట్. ఇప్పుడు జిఎస్ పెద్ద ఎలా కథ మఫ్లీ అండి అది. జిఎస్ అందరికీ అదే జిఎస్ ఏంటి జిఎస్. నేను ఫస్ట్ అటెంప్ట్ నాకు టైం లేదండి, అంటే 2022లో వచ్చినప్పుడు టైం లేదు. అంటే 3 monthsలోనే వచ్చేసింది సార్. నేను అనుకోలేదు అసలు అటెంప్ట్ వస్తుందని, అంటే ఉంటుందని కూడా తెలియదు. సడన్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు కోవిడ్ బట్టి. నేనేమనుకున్నానంటే ఫస్ట్ అసలు నేను ఇప్పుడే సీజన్లోకి వచ్చాను, మ్యాథ్స్ కవర్ చేద్దాం, రీజనింగ్, ఇంగ్లీష్ చదువుకుందాం. జిఎస్ ఆల్రెడీ యూపీఎస్సీ కదా 4 attempts, నేను జిఎస్ లాగేస్తాను అనుకున్నానండి. మ్యాథ్స్ ఏమో 86 వచ్చేసింది, పర్లా మ్యాథ్స్. రీజనింగ్ ఒక 80 వరకు లాగేస్తాం కదా, ఇంగ్లీష్ కూడా 127, జిఎస్ వస్తే 20. నాకు ఒక చంప మీద ఒకటి కొట్టినట్టు అనిపించింది అండి. నీకు ఏం తెలుసు జిఎస్, ఎస్ఎస్సి జిఎస్ ఏమైనా లైట్ తీసుకుంటున్నావు నువ్వు అంటే ఏం లేదు, సింపుల్, సేమ్ రాకెట్ సైన్స్ ఏం లేదు. యూపీఎస్సీ జిఎస్ ఫ్యాక్ట్స్ మీద మనం ఫోకస్ చేయం, ఇక్కడ చేయాల్సిందే ఫ్యాక్ట్స్ మీద ఫోకస్. మాకు క్వశ్చన్ ఇచ్చారండి, సింగర్ అండ్ నికోల్సన్ థియరీ వాజ్ ఇన్వెంటెడ్ ఇన్ విచ్ ఇయర్. ఎవడు పెడతాడు? నేను పెట్టా, ఎందుకంటే నేను చదివా. ఎవడు పెట్టలేదు అంటే 5% మంది పెట్టుకుంటారు. ఎందుకు పెట్టాను? చదివాను కాబట్టి. ఎందుకు పెట్టరు? ఆ ఎడ్జ్ అవుతా నాకు. మరి నాకు ఒకవేళ 343 వచ్చుంటే ఆ క్వశ్చన్తో నేను ఇన్స్పెక్టర్ కొట్టి ఉండేవాడిని కాదా? సో వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఎవ్రీ డ్యామ్ బిట్, ఎవ్రీ డ్యామ్ క్వశ్చన్. ఇయర్స్ కదా, ఎన్నని గుర్తుపెట్టుకుంటాం అని వదిలేస్తారు. అసలు ఎన్ని సాధ్యమైతే అన్ని గుర్తుపెట్టుకో, అందులో వస్తే ఏంటి కొడతావు కదా 2 క్వశ్చన్లు. న్యూట్రాన్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ విచ్ ఇయర్ అని ఇచ్చాడు. రదర్ఫోర్డ్, థామ్సన్ అని చదివేసి వెళ్ళిపోతాం తప్ప 1838 అని ఎవరు చదవరండి. ఎందుకంటే మళ్ళీ సేమ్ క్వశ్చన్, ఎన్ని ఇయర్స్ అని గుర్తుపెట్టుకుంటాం. నీకు సాధ్యమైన బుక్లో ఉన్న ఎన్ని చూస్తే అంటే రాసుకుంటే గుర్తుపెట్టుకుంటావు. నువ్వు చదివేసి వదిలేస్తే గుర్తుపెట్టుకో. నేను ఒక షార్ట్ బుక్ పెట్టుకున్నానండి జిఎస్కి. అంటే పాలిటీ అంతా రాసేమని కాదు, హిస్టరీ అంతా రాసేమని కాదు, ఫ్యాక్ట్స్ రాయండి.
ఇంపార్టెంట్ ఆర్టికల్ క్వాలిటీ అండ్ ఎండింగ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ బట్టి అంటే మీకు అది రివిజన్ చేయాలి. సో అది రాసుకోండి. లేకపోతే సైన్స్ చదువుతున్నారు అనుకోండి, కెమిస్ట్రీ చార్ల్స్లో ఎప్పుడు కనిపెట్టాడు, ఓమ్స్లో ఎప్పుడు కనిపెట్టాడు, బాయ్స్లో ఎప్పుడు కనిపెట్టాడు అని మినిమం ఉంటాయి కదా కొన్ని. మార్క్స్లో చాలా వస్తుంటాయి మీకు. సింగర్ నికోల్సన్ తిరిగి నాకు తెలుసు నాకు మార్కులోనే వచ్చింది, వదిలేకుండా నేను రాసుకున్నా. ఎగ్జామ్ 2 రోజుల ముందు చదువుకున్నా ఫ్యాక్ట్స్ అన్ని. సైంటిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు డౌట్ కొట్టింది, ఏదో సైంటిస్ట్ ఇస్తాడేమో, ఏదో ఒక ఇయర్ ఇస్తాడేమో, వస్తుందేమో తపన. అంటే ఏ ఒక్క క్వశ్చన్ కూడా నేను వదలకూడదు, ఏ ఇయర్ ఇచ్చినా నేను వదలకూడదు. అంటే నేను రాసేస్తే నాకు అదృష్టం కూడా వచ్చింది, నేను చదివింది. మీకు వస్తే మీరు ఎడిషనే కదా, మీకు అది బోనస్సే కదా, అంటే మీకు ఎడ్జ్ ఇస్తుంది కదా అందరికన్నా. సో అది. సో మీరు అందరూ చెప్తారండి కరెంట్ అఫైర్స్ ఎన్ని 3 సంవత్సరాలు ఎత్తున్నాడు భయ్య ఎవరు చదువుతాడు అంటారు. చదవండి మీరు. మీకు 3 సంవత్సరాల నుంచి అక్కర్లా, 1 సంవత్సరం మీకు చేయాల్సింది మీరు చేయండి. ఆడు 3 సంవత్సరాలు ఇస్తే వీ డోంట్ కేర్, నో వన్ కేర్స్. ఆడు 3 సంవత్సరాలు ఇస్తే. కానీ మీరు చదివిన 1 సంవత్సరంలో 1 క్వశ్చన్ వచ్చినా మీకే బెనిఫిట్. నాకు వచ్చింది కరెంట్ అఫైర్స్ చదివాను, అక్కడ కూడా నేను ఎడ్జ్ తీసుకున్నా. అర్థమైందా? అంటే ఈ ఎడ్జ్ తీసుకోవడం వల్లే 335కి 348కి ఆ ఎడ్జ్లోకి నేను ఇక్కడికి వచ్చానండి. 358 మార్క్స్ వచ్చినాయి నాకు ఇప్పుడు. సో ఆ ఎడ్జ్లోకి నేను 358 వరకు వెళ్ళానంటే ఇవన్నీ చేసిన మనం, లేదంటే ఆ పీక్ పాయింట్లో ఉండిపోవచ్చు, బార్డర్లో ఉండిపోవచ్చు. అసలు ఆ ఎడ్జ్ అంటే మీకు ఏదో ఒక జాబ్ రావాలంటే ఓకే, కానీ ఇన్స్పెక్టర్ టాప్ లెవెల్ ర్యాంక్ రావాలంటే మాత్రం ఇవన్నీ చేయాల్సిందేనండి. ఏ చిన్న ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్ అది కూడా రాసుకోండి. అంటే అన్ని పిచ్చి ఫ్యాక్ట్స్ కాదు, కొంచెం మీకు వ్యాలిడ్ అని మీకు కూడా కొంచెం చదువుతున్నారు తెలుస్తుంది కదా ఏంటి ఇంపార్టెంట్. పీవైక్యూస్ చూడండి. పీవైక్యూస్ జిఎస్లో పీవైక్యూస్ చూసినప్పుడు ఎలాంటి ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్ కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఇండియాలో ఫారెస్ట్ ఏరియా 7,86,000 అవి ఇంపార్టెంట్ కాదు, అలా అడగడం కూడా. ఇయర్స్ ఇంపార్టెంట్ అంటే చెప్తున్నా, ఫ్యాక్ట్స్ అన్నీ చాలా ఉంటాయి ఫ్యాక్ట్స్, కానీ రెలవెంట్ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. సైంటిస్ట్, ఇయర్స్, లేకపోతే ఇంకో రకరకాలుగా ఈ ఇయర్లో ఎన్ని మెడల్స్ వచ్చినాయి, ఈ నేషనల్ గేమ్స్లో ఎన్ని మెడల్స్ వచ్చినాయి ఎలా గుర్తుంటాయంటే గుర్తుపెట్టుకోవాలండి. అడుగుతున్నాడు, నాకు అడిగాడు మెడల్ టాలీ అడుగుతున్నాడు క్వశ్చన్స్ వాడు. సో మెడల్ టాలీ అడుగుతున్నాడు మీకు ఎలా తెలుస్తుంది? పీవైక్యూస్ చూడాలి. పీవైక్యూస్ చూస్తే మెడల్ టాలీ ఇంపార్టెంట్, ఇవి ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్ తెలిస్తే అలాంటి ఫ్యాక్ట్స్ అన్ని మీరు రాసుకోండి. సో జిఎస్ అదేనండి. అంటే జిఎస్ ఇంకా రిపీటెడ్గా చదవాలి. సెకండ్, ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంకా మీకు ఎలా చదవాలి అనేది ఆన్లైన్లో రిసోర్సెస్ కూడా చాలా ఉంటాయి. ఏం చదవాలో రిసోర్సెస్, బుక్స్ని ఎవడో చెప్పక్కర్లా, చాలా ఓపెన్ కదా. నాకు యూట్యూబ్ కొట్టి రిసోర్సెస్ కొడితే బోల్మన్ టాపర్స్ చెప్పేస్తారు. మీకు రిసోర్సెస్ ఇంపార్టెంట్ కాదు, ప్లానింగ్ ఇంపార్టెంట్. అది ఎవరు చెప్పరు, ఇప్పుడు మీకు చెప్తా. ఓకే, ప్లానింగ్ ఏంటంటే అండి, నా యూఎస్పీ ప్లానింగ్ అండి. నాకు రిసోర్సెస్ అందరూ చదివినట్టే నేను చదువుతాను. నీతో సింగ్ పట్టుకుంటా, బ్లాక్ బుక్ పట్టుకుంటా, లూసెంట్ పట్టుకుంటా. మ్యాథ్స్ ఏమో సారు, లేకపోతే ప్రీవైక్యూసో, లేకపోతే గుడ్ క్వశ్చన్సో ఎలాగో చెప్పేసాను మీకు అన్నీ. ఇప్పుడు ప్లానింగ్ ఎందుకు ఇంపార్టెంట్? ప్లానింగ్ అంటే ఏంటి అసలు? ప్లానింగ్ అంటే ఏంటంటే నేను ఎలా చేశాను చెప్తానండి, దాని ద్వారా మీరు ఎంత చేయగలరో మీరు చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2025 జూన్ మిడ్లో ఎగ్జామ్, మీకు సెప్టెంబర్ 25th మెయిన్స్ అని నేను విన్నాను. 25th సెప్టెంబర్ మెయిన్స్ అనుకోండి. నేను ఎలా ప్లాన్ చేసుకుంటానంటే ఈ రోజు నుంచి, దిస్ డే నుంచి 25th సెప్టెంబర్ వరకు నాకు ఎన్ని మంత్స్ టైం ఉంది. నేను హ్యాండ్ బుక్ ఒకటి పెట్టుకున్నానండి, ప్లానింగ్ బుక్ ఇది. నేను చెప్తాను బుక్స్ పెట్టుకుంటా. ఒకటి ఫార్ములా అంటే ఫ్యాక్ట్స్ బుక్ ఒకటి పెట్టుకున్నా, ఒకటి ప్లానింగ్ అంటే ఇందులో జస్ట్ నేను ఏం ప్లాన్ చేయాలనేది రాస్తా. నేను తేలేదు ఆ బుక్, కావాలంటే ఫొటోస్ చూపిస్తారు దగ్గర ఉన్నాయి మీకు. ప్లానింగ్ బుక్ ఏంటంటే నాకున్న టైం, నా టార్గెట్ ఫిక్స్ సెప్టెంబర్ 25 మెయిన్స్ ఎగ్జామ్. ఈ టార్గెట్ ఫిక్స్లో ఫేజెస్ కింద డివైడ్ చేసుకుంటానండి టైంని నేను. అంటే ఎన్ని మంత్స్ ఉన్నాయి? 6 మంత్స్ ఫర్ ఎగ్జాంపుల్. ఫస్ట్ 2 మంత్స్ ఒక ఫేజ్, సెకండ్ 2 మంత్స్ అది మీ ఇష్టం, మీ ఎన్ని ఫేజ్లో డివైడ్ చేసుకుంటే అన్ని ఫేజ్. నేను ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫేజెస్లో అది రాసుకుంటా, గాల్లో అనుకోవడం కాదు. ఫేజ్ 1 ఇక్కడి నుంచి ఇక్కడ నాకు టార్గెట్స్ ఏంటి, ఆ ఫేజ్ 1లో నా టార్గెట్స్ ఏంటి, ఫేజ్ 2లో నా టార్గెట్స్ ఏంటి, ఫేజ్ 3లో నా టార్గెట్ అని రాసుకున్నానండి. రాసుకుంటే ఏం జరుగుద్ది అంటే 2 నెలలు అయిన తర్వాత మీకు భయం లేదు, నేను ఇవన్నీ కవర్ చేసా, ఇవన్నీ కవర్ చేస్తా, ఇవన్నీ మళ్ళీ రివైజ్ చేస్తా, ఇవన్నీ మళ్ళీ రివైజ్ చేస్తా. నాకు చాలామంది అంటే నేను ర్యాంక్ కొట్టానని కాదండి, ఇంత ముందు కూడా నా ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి అడిగేవాళ్ళు, అరే భయం వేస్తుంది, చదివాను కానీ అంత గాల్లో ఉంది, ఏం చదివాను తెలియట్లేదు, ఏం రివిజన్ చేయాలో చదవట్లేదు. అంటే ఒక ఆర్గనైజ్డ్ పాత్ర వెళ్తాయి కదా తెలుస్తుంది. చదివేసుకో అంటే చెప్తున్నాను కదండి, చదవచ్చు కొట్టచ్చు, కానీ ఇదైతే ఒక ఆర్గనైజ్డ్ వే, షూర్ షాట్ అన్నట్టు. సో ప్లానింగ్ అండి, అంటే ఒక ఫేజ్ 1 అని హెడ్డింగ్ పెట్టుకొని అందులో ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక పాత్ ప్రిపేర్ చేసుకున్నానండి నేను. మ్యాథ్స్
ఫస్ట్ ఫేజ్లో ఇవన్నీ కంప్లీట్ చేసేయాలి, అడ్వాన్స్ మ్యాథ్స్. సెకండ్ ఫేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్. థర్డ్ ఫేజ్లో ఏంటి మ్యాథ్స్ అంటే ఏం చేస్తాను ఆ ఫేజ్లో ప్రిపరేషన్ అవ్వడం అంటే ఇందాక చెప్పినట్టే గుడ్ క్వశ్చన్స్ ఎత్తుక్కుని బెస్ట్ మెథడ్స్లో బుక్లో రాసుకుంటా. అవి నాకు 3 బుక్స్ అయినాయి. థర్డ్ ఫేజ్ 1 మంత్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 మంత్స్ ఉంది. ఆ 3 బుక్లు రివైజ్ చేయలేరా మీరు? అవి చేసుకోవడం ఈజీయా? లాస్ట్లో ఏం రివైజ్ చేయాలో కూడా మనకు తెలియదు ఒకవేళ రాయకపోతే. అర్థమైందా? సో లాస్ట్లో ఏంటంటే మార్క్స్ రావాలి. ఇంక మార్క్స్ తప్ప ఏం చేయరు చాలామంది. మార్క్స్ చేయండి, అదొక చిన్న పార్ట్. 1 గంట సేపు మాకు, 2 గంటలు మాకు, మిగతా 8 గంటలు ఏం చేస్తారు? ఇవే చేయాలి. ఓకే. సో ప్లానింగ్ ప్రతిదీ బుక్లో ఒక ఫేజ్ వైజ్, తర్వాత మళ్ళీ వీక్ వైజ్ చేసుకుంటాం. అంటే ఆ ఫస్ట్ ఫేజ్ రీచ్ అవ్వాలంటే మళ్ళీ మైన్యూట్ ప్లానింగ్స్ కావాలి కదా. డే వైజ్ ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రేపు ఏం రాయాలో రాసుకుంటానండి నేను. రేపు ఏం చెయ్యాలో స్లీప్ చేసే ముందు రేపు డే షెడ్యూల్ రాసుకుంటా. రేపు మ్యాథ్స్లో ఈ చాప్టర్ అయిపోవాల్సిందే, లేకపోతే 2 రోజులు అలా రాసుకున్న తర్వాత వన్స్ యూ రైట్ ఇన్ దట్ యూ కమిట్ యువర్ సెల్ఫ్ టు దట్ టార్గెట్స్. అప్పుడు ఏంటంటే మీరు రోజులో టైం వేస్ట్ చేయాలంటే మీకు గుర్తు వస్తూ ఉంటాయండి టార్గెట్స్. నేను ఇది రాశాను కదా, మరి రావాలి కదా. లేదంటే చాయ్ బండి దగ్గర గంట వేస్ట్ చేస్తాం. మీరు రాసుకుంటే పావుగంటలో వెళ్ళిపోతారు. చాయ్ తాగి ఎందుకు వచ్చారో రిలాక్స్ అయ్యి వెళ్ళిపోతారు. ఎందుకంటే వెళ్ళకపోతే టార్గెట్ ఫినిష్ అవుతే, అలా రాయకపోతే రేపు చదువుకోవచ్చు కదా అని ఉంటుంది మనకి. అర్థమైందా? రిలేట్ అవుతున్నారు మీరు చాలామంది. సో అదే మీరు ఒక ఫిక్స్డ్ టార్గెట్స్ పెట్టుకోకపోతే ఏమవుద్దంటే పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తాం. ప్రోకాస్టినేషన్ అంటాం కదా. ఈరోజు అవ్వకపోతే రేపు ఏముంది, 6 నెలల టైం ఉంది కదా అనుకుంటాం. కానీ మీరు 6 నెలలు ముందే లాక్ చేస్తే మీకు టైం ఉండదు, టెన్షన్ వస్తుంది. నాకు భయం వేస్తుందండి. ఈరోజు నేను టార్గెట్ ఫిక్స్ అయిపోతే నాకు మనశ్శాంతిగా ఉండదు. నేను రిమార్క్స్ రాసుకుని ఉండండి. రోజు అయిపోయిన తర్వాత రిమార్క్స్ అని పెట్టుకునేవాడిని. ఏంటంటే నువ్వు పెద్ద పోటీగాళ్ళకి ఇంత టార్గెట్స్ రాసావు కానీ నువ్వు ఫినిష్ చేయలేవు. ఎందుకు? నిద్ర వచ్చిందా నాకు మధ్యాహ్నం. సో అక్కడ నేను ఇంప్రూవ్ చేయొచ్చు. అంటే న్యాప్ తీసుకోవచ్చు, పడుకోకూడదు. అరగంట న్యాప్ ఈజ్ ఫైన్, నా షెడ్యూల్ అదే ఉంది. కానీ నేను 1.5 గంటలు పడుకుని హ్యాపీగా ఉండి నా టార్గెట్ కన్వీనియంట్గా నెక్స్ట్ రోజుకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. నేను ఆ రిమార్క్స్లో రాసుకున్నప్పుడు కానీ నాకు నిజంగా అలా కొన్ని రోజులు మనకి ఎఫిషియన్సీ డౌన్ అవుతున్నప్పుడు ఒక రెడ్ పెన్తో బుక్ మొత్తం, ఒక పేజ్ మొత్తం రాసానండి, అలర్ట్ అని. నీ ఎఫిషియన్సీ లెవెల్స్ డౌన్ అయిపోతున్నాయి, ఎలాగుంటే కుదరదు, నువ్వు మేలుకో అని రాసుకుంటే మళ్ళీ నెక్స్ట్ రోజు నుంచి. అంటే చాలా కష్టం అండి ఇవి చేయడం, ప్రామిస్ చెప్తున్నా. అంటే నాకు కొంచెం అలవాటు ఉంది లాంగ్ అవర్స్ కూర్చోవడం. యూపీఎస్సీ జర్నీ వల్ల 4 years నుంచి కూర్చుంటున్నాను కాబట్టి ఐ డిడ్ మై బెస్ట్ ఇన్ దిస్ అటెంప్ట్. అంటే 12 hours 10 hours ఈ షెడ్యూలింగ్ చేసి. కానీ మీరు ఫస్ట్ వచ్చారు కాబట్టి అంత హెక్టిక్ పెట్టేసుకోవద్దండి మీ మీద. మీరు 8 hours ఇస్ ఫైన్ అండ్ ఇట్ రిక్వైర్డ్ కొట్టడానికి. సో 8 hours పెట్టుకోండి. మీరు ఏ హెక్టిక్ పెట్టేసుకుని నా వల్ల కాదు, భయమే పడిపోయి నా వల్ల అవ్వట్లేదు అని అనుకోకండి. అంటే నేను ఎందుకు అలా పెట్టుకున్నానంటే నాకు ఇంక ఇది జీవన మరణ సమస్య అయిపోయింది ఈ అటెంప్ట్. కొట్టాల్సిందే, లేదంటే నా యూపీఎస్సీ జర్నీ కలగానే మిగిలిపోతుంది. ఎందుకంటే మళ్ళీ ఇంక ఈ సీజీఎల్ రాసుకుంటూ కూర్చుంటే నేను అది ఇంకెప్పుడేమో నా ఎలాగో 20,000 నా 20s అంతా సాక్రిఫైస్ చేస్తాను. సో ఇంక సెటిల్ అవ్వాల్సిన టైం వచ్చింది కదా, కొంచెం రిలాక్స్ ఉండాలి కదా. మీరు అలా లాక్కోవద్దండి. ఎర్లీ ఏజ్లో కొడితే దాని సుఖం ఏమి ఉండదండి. సో మీరు అందరూ డిసైడ్ అయ్యి వచ్చారు కాబట్టి యుద్ధం చేయడానికి యుద్ధమే చేయండి. కంఫర్ట్ జోన్లోకి వెళ్ళొద్దు. 1 సంవత్సరం అండి, 6 నెలల ఎగ్జామ్ ఉంది. మీరు ఇంకా పెట్టేయండి, 6 నెలల్లో కొట్టేయాలి అంతే. చాలామందికి ఎవరున్నా సగం మందికి. మళ్ళీ ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ రాయడం, మళ్ళీ కష్టపడాలి కదా. ఏదో ఇప్పటి నుంచే కొట్టండి. అవ్వకపోతే మీకు తెలుస్తుంది ఎఫర్ట్. నేను ఎఫర్ట్ పెట్టా కానీ అందుకోలేకపోయా, అవసరమైతే నెక్స్ట్ అటెంప్ట్ రాసుకుందాం. మీకు తెలిసిపోద్ది కదా, నెక్స్ట్ అటెంప్ట్ రాస్తే ఖచ్చితంగా కూడా వేస్తాను, ఈ ఇయర్ ఇంతవరకు వచ్చానని. సో అలా. కానీ మీరు ఎఫర్ట్ పెట్టకుండా ఎక్స్టెండ్ అయితే చేయొద్దండి. అది నేను మెయిన్. అండ్ ఇంకొకటి, ఇప్పుడే అంటే ఇంకా నేను ఎగ్జామ్ గురించి చెప్పడం అయిపోయింది, బోర్ కొట్టించిన ఇంకా. సో ఒకటి ఏంటంటే మైండ్ సెట్ గురించి చెప్తానండి. మనం ర్యాంకర్ లాగా ఆలోచించాలి, అదే టార్గెట్. ఇంకొకటి పేషెన్స్ ఉండాలండి. మీరు ఎంత కష్టపడినా రాకపోవచ్చు, అని చెప్పలేము మనం. కొంచెంసార్లు అదృష్టం ఉండాలి. నాకు లాస్ట్ టైం అంటే మౌస్ క్లిక్ కాక 3 క్వశ్చన్లు అన్ఆన్సర్డ్ అని నాకు రెస్పాన్స్ షీట్ చూసుకునే వరకు నాకు తెలియదండి. అవి చాలా డెడ్ ఈజీ క్వశ్చన్స్. బట్ అట్ కాస్టెడ్ మీ 1 year కదా. అది నా చేతిలో లేదు. నేను కష్టపడలేదంటే కష్టపడ్డా, కానీ అది ఎక్స్క్యూజ్ కూడా కాదు, నా తప్పే. నేను చెక్ చేసుకోవాలి కదా, క్రాస్ చెకింగ్ క్లిక్ అయిందో లేదు చూసుకోవాలి కదా. అది ఆ చిన్న మిస్టేక్ వల్ల కూడా ఇట్ విల్ కాస్ట్ యూ సో మెనీ ఇయర్స్.
అదొకటి. ఇంకోటి పేషెన్స్ ఎందుకంటున్నానంటే అంటే కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది విపరీతమైన కాంపిటీషన్తో కూడుకున్నది. మనం ఈజీ ఆప్షన్స్ వదిలేసే మనకు తెలిసే వచ్చాం ఇటువైపు. మీరు అందరూ జాబే చేయాలంటే ఏదైనా చేయొచ్చండి జాబ్. కానీ ఎందుకు వచ్చారు? సొసైటీలో రెస్పెక్ట్ కోసం. ఇదైతే కస్టమ్స్ ఇన్స్పెక్టర్ అంటే ఇలా అంటాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఓకే, బట్ ఇలా ఐబ్రో ఎగరేయడం కోసమే కదా వచ్చాం మనం. సో ఇట్ విల్ కాస్ట్ యూ సమ్ ఎఫర్ట్స్. ఈజీగా వచ్చేస్తే అందరికి వచ్చేది కదండి, ఇంకెందుకు? సో మనం కష్టపడాలి. సో ఆ మైండ్ సెట్ డెవలప్ చేసుకోండి. పేషెన్స్ ఎందుకంటున్నానంటే మీరు ఎంత కష్టపడినా రాకపోవచ్చు. కొన్నిసార్లు చిన్న మిస్టేక్స్ వల్ల నీ చేతిలో నార్మలైజేషన్ నీ చేతిలో ఉండదు, దానివల్ల 1 year కాస్ట్ అవ్వచ్చు. సో దానికోసం కంగారు పడిపోద్దు. మీ చేతిలో ఉన్నాయి మీ ఎఫర్ట్స్. అది పెట్టినప్పుడు కంగారు పడండి. అలా పెట్టినప్పుడు అంటే మీరు పెట్టి కూడా రాకపోతే కంటిన్యూ అవ్వండి. పెట్టకుండా అలా వెళ్ళిపోతే బెటర్ యూ చూజ్ ఎనీ అదర్ ఆప్షన్. మీరు పెట్టినప్పుడు ఇంకెందుకు, మీరు అవ్వట్లేదంటే ఇంకెందుకు, మీరు అవుతేనే ఈ ఫీల్డ్. అంటే అవి కూడా కొన్నిసార్లు లక్ వల్ల రాకపోవచ్చు, అది ఎక్సెప్షన్స్. ఇంకా నెక్స్ట్ ఒకసారి రాకపోతే 2 సార్లు వచ్చేస్తుంది. ఎఫర్ట్ పెట్టినోడు ఎప్పుడు కూడా వస్తుందండి. కానీ చాలామంది నా ఫ్రెండ్స్లోనే ఉన్నారు ఎఫర్ట్స్ పెడతాను అనుకుంటారు. ఈవెన్ యూపీఎస్సీలో కూడా అంతే, ఏ ఎగ్జామ్ అన్నా అంతే. మనం చదివేస్తున్నాం అనుకుంటాం, కానీ ఎలా చదవాలో, ర్యాంకర్ ఎలా చదవాలో అలా చదవం.